విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచినందుక జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎగ్గొట్టినందుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి. అలాగే యువతని వంచి రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చినందుక జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్లను మింగేసినందుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేయాలి. ప్రతి ఏడాది విడుదల చేస్తున్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనందుక డిఎస్సి దగా డిఎస్సి చేసినందుక మారుమూల ప్రాంతాల్లో కూడా గంజాయిని విచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చినందుక సీఎం జగన్ చేయాలి. అలాగే రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి లేకుండా చేసినందుక జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి. సార్, పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా తన కష్టంతోనే వాళ్ళు బతుకుతారు. వాళ్ళకి ఒకటే ఆధారం, వ్యవసాయమే ఆధారం, మరొక ఆధారం లేదు. వ్యవసాయదారులు వేళ వాళ్ళు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదే కాకుండా మరి ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వందలాది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు. మీరు ప్రత్యేకంగా ఇది కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సీఎం డౌన్ అన్నందుకు నా మీద 6 కేసులు, మా అబ్బాయి మీద 7 కేసులు, 22 ఉన్నాయట సార్ మీద. సార్, ఇదే కాదు, ఒక మర్డర్ కేసు మా సాగర్ మీద ఎస్సీ ఎస్టీ పెట్టారు. అలాగే ఒక మర్డర్ కేసు 84 సంవత్సరాల అగతముడు బైరేనాయుడు ఉంటే ఆయనకి, ఆయన కొడుక్కి, ఆయన అల్లుడికి అందరిని కూడా ఇరికించి ఆయన్నేమో మరి 90 రోజులు జైల్లో ఉంచారు. మనం హైకోర్టులోకి వెళ్ళి మళ్ళీ సార్ చెప్పిన తర్వాత మనకు బెయిల్ మంజూరు అయింది. అయితే ఇన్ని కష్టాలు పడ్డాం. మరి ఏదైతే రోడ్డు ఎక్కి ఇక్కడ రామ్మోహన్ నాయుడు, నేను, కోనరావు గారు ఇక్కడ కోవిలు కొట్టిస్తే దాని దగ్గరికి వచ్చామని చెప్పి మా ముగ్గురి మీదతో పాటు సుమారు 100 మంది మా కార్యకర్తల మీద కేసులు. ఇవే కావు, ఏదైనా ప్రభుత్వాన్ని నిలదీస్తే కేసు, లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసు. ఇటువంటి కేసులు వందలాది కేసులు ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పెన్నపోటుతో ఆ కేసులన్నీ రద్దు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే సార్, మరొక ముఖ్యమైన విషయం, ఈ 5 మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సునిశ్చితంగా పార్టీ గత 5 సంవత్సరాల్లో ఏ పిలిపించిందో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేసిన ఘనత నా తెలుగుదేశం తమ్ముళ్ళకి, సోదరిమణికి దక్కుతుంది. అలాగే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మరి హిరమండలంలో బై ఎలక్షన్ వచ్చింది. జడ్పీటీసీ బై ఎలక్షన్ వస్తే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కొడుకు నిలబడ్డాడు. ఆ రోజు నేను నియోజకవర్గం 5 మండలాల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి 5 మండలాల కార్యకర్తలకే ఒకటే కోరాను, మీరు ప్రతిరోజు మీకు తెలిసిన చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరికి మీరు పట్టుకొని మీరు హిరమండలం వచ్చి హిరమండలం మండలంలో ఏ ఊర్లో ఒక్క ఓటు దొరికినా మీరు ఒక్క ఓటేని సాధించండి అని నేను సంపాదించాలని కోరితే పాతపట్నం నుంచి 5 మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ జడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే కొడుకుని చిత్తుగా ఓడించి 2021లో మేము జడ్పీటీసీ బై ఎలక్షన్ లో 59 ఓట్లతో గెలుచుకున్నాం. సార్, ఆ ఎన్నికల్లో ముందు 2019లో జరిగిన ఎన్నికల్లో 4200 మండలం మైనస్ మనకి. కానీ 2 సంవత్సరాల్లో ఆ ముందు 9వ తారీఖున ఇదే స్థానానికి మినిస్టర్ సీఎం గారు కూడా వచ్చారు. ఆ 11వ తారీఖున జరిగిన ఎన్నికల్లో మన క్యాండిడేట్ ని జడ్పీటీసీ బుచ్చిబాబు గారిని 59 ఓట్లతో మనకు గెలిపించిన కార్యకర్తలు. సార్, ఇంకొకటి, ఆ రోజు మరి అధికార పార్టీ బలం వాళ్ళతో రిజల్ట్ని మార్చడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ రోజు నాన్నగారు మాట్లాడారు, రమణ నేనున్నాను, ఏది అయిపోయినా వదలకు, ఎట్టి పరిస్థితులు లేకపోతే రేపు నేను అసెంబ్లీలో చూసుకుంటాను, అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో చూసుకుంటాను, మీరు ఎక్కడ కూడా వెనక్కి తగ్గని చెప్తే ఆ రోజు మా పిఏ ఒక పిలిపిచ్చాడు సార్. మాకు అప్పుడు 1020 మంది ఉన్నారు అక్కడ. వాట్సాప్లో
సోషల్ మీడియాలో ఒక పిలిపిస్తే కొన్ని వేల మంది 45 నిమిషాల్లో కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి ఆ రోజు వెన్ను తన్నుగా నిలబడ్డారు. అది సార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నియోజకవర్గంలో. మరి ఇదే కాకుండా మనం ఇచ్చిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా మనం పిలిపిస్తే బాదుడే బాదుల కార్యక్రమం ఈ జిల్లాలో నెంబర్ 1 స్థానంలో పాతపాటి నియోజకవర్గం ఉంది. అలాగే మరి ఇదేం కర్మ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో మొదటి స్థానం పాతపట్నం ఉంది. అలాగే ఇప్పుడు జరుగుతున్న భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమంలో కూడా జోన్లో ఈ 5 జిల్లాల ఉత్తరాంధ్ర జోన్లో జోన్ నెంబర్ 1లో 2వ పొజిషన్లో పాతపట్నం నియోజకవర్గం పెట్టారు. ఇదంతా నా కార్యకర్తల కష్టం, వాళ్ళ కష్టమే. మరి ఈవేళ మనకందరికీ చేదోడు సార్. ఈ కార్యకర్తలకి గత 50 సంవత్సరాలుగా మరి మా కుటుంబాన్ని గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్న ఈ కార్యకర్తలకి ఎన్ని పనులు చేసినా నేను కానీ మన పార్టీ కానీ వాళ్ళ రుణం తీర్చుకోలేం. మరి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు శిరస్సు వంచి వాళ్ళందరికీ పాదాభివందనలు చేస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామ కావాలన్నా, మరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. దానికి తెలుగుదేశం పార్టీ సైనికులందరూ కూడా, జనసేన సైనికులందరూ కూడా మరి కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాదు, అలాగే మరి సుమారు మన అభివృద్ధికి మన నియోజకవర్గంలో నాన్నగారి టైంలో మరి 2014-19 మధ్యన సుమారు 10,000 ఇల్లు ఈ నియోజకవర్గంలో కట్టించి మనం మొట్టమొదటి స్థానంలో ఉన్నాం సార్. అలాగే 650 కోట్లతో కరకట్ల నిర్మాణానికి మనం చేస్తే మరి ప్రభుత్వం శాంక్షన్ చేసి స్టార్ట్ చేశాం. 8% వర్క్లు అయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25% వర్క్ జరగలేదని వర్క్లు ఆపేయడం జరిగింది సార్. మరి ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్గా మీరున్నప్పుడు మీ సహకారంతో కొన్ని 100 కిలోమీటర్లేమో సీసీ రహదారులు, సీసీ కాలువలు, బిల్డింగులు అన్ని మీ సహకారంతో కట్టుకున్నాం సార్. అలాగే మంచినీటి స్కీములు కానివ్వండి, అలాగే వాటర్ స్కీములు, మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కానివ్వండి, అన్ని కూడా మన టైంలో ఒక 5 కార్యక్రమాలు చేసుకున్నాం. మనకు ఒక 5 శాంక్షన్ అయినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేశారు సార్. తర్వాత గిరిజన గ్రామాలకి రహదారి సౌకర్యాలు కొంతవరకు మనం కల్పించాం. అలాగే మంచినీటి సదుపాయం కూడా కల్పించడం జరిగింది సోలార్తో. అలాగే మరి వంశధార నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి అన్ని విధాలుగా మోసం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2013 చట్టం ఇస్తామన్నారు, ఇచ్చారా? 2013 చట్టం ఇస్తామని చెప్పి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మళ్ళీ ₹1,00,000 వాళ్ళకి అదనపు పరిహారం కింద ఇచ్చి అది కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా చేసింది ఈ జగన్ ప్రభుత్వం. మరి మొన్న నాన్నగారు వచ్చినప్పుడు మరి కొత్తూరు మీటింగ్లో మరి మేము మాట్లాడడం జరిగింది సార్. సార్ కూడా మాట ఇచ్చారు, నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఆయనే మాట ఇవ్వడం జరిగింది. తర్వాత మా నియోజకవర్గానికి మీరు వచ్చిన సందర్భంగా రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాకు కాబోయే నాయకులు మీరే కాబట్టి మేము ఏ కోరికలు కోరినా మా కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. పాతపట్నం ఒక మారుమూల నియోజకవర్గం, ఒరిస్సా బార్డర్లో నియోజకవర్గం. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా పాతపట్నం మొదటి నుంచి ఉంది జిల్లాలో. ఇక్కడ పాలిటెక్నికల్ కానీ టెక్నికల్గా ఏ డెవలప్మెంట్ లేదు కాబట్టి మాకు పాలిటెక్నికల్ కాలేజీ పాతపట్నం నియోజకవర్గాన్ని మంజూరు చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే పాతపట్నం నియోజకవర్గంలో మహిళలు ఎక్కువగా చదువుకోవడానికి వెనుకబడి పెడతాం కాబట్టి వాళ్ళు ముందుకు వస్తున్నారు. మహిళా జూనియర్ కళాశాల కూడా ఒకటి మంజూరు చేయాలని మీకు ఈ సభ ద్వారా నేను కోరుకుంటున్నాను. అలాగే నిరుద్యోగ యువకులు చదువుకొని పని పాటు లేకుండా ఖాళీగా ఉంటూ చెడు వ్యసనాలకు బానిసలై మరి దుర్భరమైన బాధలు అనుభవిస్తున్నారు. మీరు దయచేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికంగా పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మీరు కోరుకుంటున్నాను.